క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ రౌండప్ ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ 17కు సంబంధించిన తొలి విడత షెడ్యూల్ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు మొత్తం 21 మ్యాచ్ల షెడ్యూల్ని ఖరారు చేసింది. సార్వత్రిక ఎన్నికలను బట్టి మిగతా మ్యాచ్ల వివరాల్ని ప్రకటించనున్నారు. గ్రూప్ స్టేజ్లో ప్రతి టీం 14 మ్యాచ్లు ఆడనుంది. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్తో మెగా లీగ్కు తెరలేవనుంది. వరల్డ్ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్షిప్స్లో ఇండియా పురుషుల మహిళల జట్లు పోరాటం ముగిసింది. 2 జట్లు బుధవారం జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్లోనే ఓడి ఇంటిదారి పట్టాయి. అయినా ఇరు జట్లు పారిస్ ఒలింపిక్స్కు క్వాలిఫై కానున్నాయి. మనికా బత్రా నేతృత్వంలోని మహిళల జట్టు 1-3తో చైనీస్ తైపీ చేతిలో ఓడిపోయింది. పురుషుల జట్టు 0-3తో సౌత్ కొరియా చేతిలో చిత్తయింది. న్యూజిలాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ20 నరాలు తెగే ఉత్కంఠను తలపించింది. నువ్వా నేనా అంటూ సాగిన పోరులో చివరి బంతికి ఆస్ట్రేలియా 4 కొట్టి విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్లో ఆసీస్ అద్భుత ఆట తీరుతో గెలిచి 3 టీ20ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కెప్టెన్ మిచెల్ మార్ష్ 44 బంతుల్లో 72, 7 సిక్స్లు 2 ఫోర్లు అద్భుత హాఫ్ సెంచరీ. చివర్లో టిమ్ డేవిడ్ మెరుపులు ఆసీస్ జట్టును గెలిపించాయి. భారత సంతతికి చెందిన సింగపూర్ బాలుడు అశ్వత్ కౌశిక్ చెస్లో అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. బర్గ్డోర్ఫర్ స్టాట్ హౌస్ ఓపెన్లో భాగంగా జరిగిన ఓ గేమ్లో 8 ఏళ్ల కౌశిక్ 37 ఏళ్ల పోలాండ్ గ్రాండ్ మాస్టర్ జోసెక్ స్టోపాను ఓడించాడు. దీంతో క్లాసికల్ చెస్లో గ్రాండ్ మాస్టర్ను ఓడించిన అత్యంత పిన్న వయసు ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో హైదరాబాద్ విజేతగా నిలిచింది. ఉప్పల్ స్టేడియంలో మంగళవారం ముగిసిన ఫైనల్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో మేఘాలయపై విజయం సాధించింది. మేఘాలయ ఇచ్చిన 198 రన్స్ టార్గెట్ను 5 వికెట్లు కోల్పోయి చేస్ చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ 50 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో 64 పరుగులు, రాహుల్ సింగ్ 40 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్స్లతో 62, రోహిత్ 34 రాణించారు. దేశంలో ప్రొఫెషనల్ బాక్సింగ్ను ప్రోత్సహించేందుకు ఇండియన్ ప్రో బాక్సింగ్ లీగ్, ఐపీబీఎల్, ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్, ఐబీసీ, టాలీవుడ్ హీరో రాణా దగ్గుబాటుకి చెందిన సౌత్ బేతో కలిసి బాక్సింగ్ బే ఫైట్ నైట్స్ టూర్ని ప్రకటించాయి. ఇందులో తొలి టూర్కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 29, మార్చి 7, 14, 28 తేదీల్లో నగరంలో ఫైట్ నైట్స్ జరుగుతాయి. వరల్డ్ వైడ్గా ఉన్న 20 మంది ప్రొఫెషనల్ బాక్సర్లు ఇందులో బరిలోకి దిగుతారు. భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ను తొలిసారి కైవసం చేసుకుంది. మలేషియా వేదికగా ఫిబ్రవరి 18న జరిగిన ఫైనల్లో పీవీ సింధు, అన్మోల్ ఖర్ అద్భుత ప్రదర్శనతో భారత్ 3-2తో థాయిలాండ్ను ఓడించింది. ఈ కాంటినెంటల్ టోర్నీలో భారత్ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. హోరాహోరీగా సాగిన బెస్ట్ ఆఫ్ 5 ఫైనల్ మ్యాచ్ల్లో సింధు, అన్మోల్లతో పాటు గాయత్రి గోపిచంద్, జాలీ ట్రిసా డబుల్స్ జోడీ విజయాలు సాధించారు.